సందర్భంలో మోషే గారు ఒక వ్యక్తిని చంపవలసిన అవసరత వచ్చి చంపేస్తాడండి. అది అవసరత రాలా, కల్పించుకున్నాడు, చంపేశాడు. దేవుడు చంపమని చెప్పలా, చంపేశాడు. చంపిన తర్వాత మరొక సందర్భం ఏదో జరుగుతుంటే అక్కడ ఏదో మళ్ళీ తీర్పు తీర్చడం కొరకు వెళ్తాడు. అప్పుడు ఒక మాట అంటారండి. ఆ మాట మనం చూద్దాం. అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయం 27వ వచనం మనం చూస్తే పరిస్థితులు ఎలా మారిపోయాయండి. దేవుని యొక్క ప్రణాళిక ఏమైపోయింది. ఎవడో ఒక మాట అంటే, అసలు ఎవడో కొట్టుకుంటుంటే నిన్ను ఎవరు వెళ్ళమన్నారు. అక్కడికి వెళ్ళి మోషే గారు మిద్యాని దేశంలో పరదేశి ఉండి ఏం చేస్తున్నాడు అంటే పిల్లలను కానీ గొర్రెలు మేపుకుంటున్నాడండి. నీకు దేవాతి దేవుడు సకల విద్యలు నేర్పించింది గొర్రెలు మేపుకొని పిల్లలను అంటానిక, ఈ జీవన వ్యాపారంలో చిక్కుకుపోవటానిక, ఇంత చిన్న వయసులోనే వాక్యం నేర్చుకునే స్థితి దేవుడు నీకు ఇచ్చింది దేనికి ఇచ్చారు? అసలు నీకు ఉన్నటువంటి స్కిల్స్ ఏవైతే ఉన్నాయో ఆ తలాంతులు అంటారండి వాటిని. దేవుడు ఎందుకు ఇచ్చారో తెలుసా? నీ వెనక దేవుని యొక్క ప్రణాళిక ఉంది.